నిజామాబాద్ జిల్లా అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. SHO టౌన్ 3 ప్లస్ CA టౌన్ సర్కిల్ అండ్ CCS ఇన్స్పెక్టర్ సురేష్ ఆధ్వర్యంలో ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. వీళ్ళు 2 రోజుల క్రితం బాలాజీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి నామదేవాడ ఉంది. అక్కడ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ యొక్క తాళాలు పలగొట్టి బీర్వాలో ఉన్న 10,20,250 రూపాయలు దొంగతనం చేశారు. ఆ తర్వాత మనం సీన్ ఆఫ్ ఫండ్స్ విజిట్ చేశాము. అక్కడ ఉన్న అవైలబుల్ క్లూస్ ద్వారా మనం చెక్ చేస్తూ ఉంటే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంట్లో మెయిన్ అక్యూజుడు మనకు లాస్ట్ సాదిక్ అని చెప్పేసి పాత నేరస్తుడు 14 నేరాల్లో ఉన్నాడు. అతను ఆ రోజు ఆపరేట్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ ప్రకారం టోటల్ టీమ్స్ 3 టీమ్స్గా ఫామ్ అయ్యి అలర్ట్ చేసి సాదిక్ను, తర్వాత అతనితో సహకరించిన ప్రకాష్ని, షాదుల్లాను, తర్వాత నీలకంఠంని అరెస్ట్ చేయడం జరిగింది. సాయినాథ్ విఠలరావుని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది. సాయినాథ్ విఠలరావు కూడా ఇంతకుముందు మర్డర్ కేసులో ఉన్నాడు, ఒక అటెంప్ట్ మర్డర్లో ఉన్నాడు. సయ్యద్ సాదుల్లా కూడా 16 కేసులో ఉన్నాడు. అలానే ప్రకాష్రావు కూడా మనకి 4 అఫెన్సెస్లో నేరాలలో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరి దగ్గర 10,17,000 రూపాయలను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు ఉపయోగించిన ఒక ఆటో ట్రాలీని కూడా మనం సీజ్ చేశాం. ఈ నలుగురికి కూడా క్రిమినల్ హిస్టరీ ఉంది. లాస్ట్ జనవరి, ఫిబ్రవరిలోనే వీళ్ళు జైలు నుంచి రిలీజ్ అయినారు. వీళ్ళందరి మీద కూడా మన మానిటరింగ్ నడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళు నేరం చేశారు. వీళ్ళందరి మీద కూడా మనం పీడీ యాక్ట్ పెట్టడానికి స్కోప్ ఏముందో కూడా తగిన చర్యలు తీసుకుంటాం. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇప్పుడు ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసును డిటెక్ట్ చేయడంలో SHO టౌన్ 3 మరియు మిగతా సిబ్బంది అందరూ కూడా కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా సిపి గారికి రివార్డ్ కోసం మేము రికమెండ్ చేస్తాం. కెమెరా చూడండి, ఇంపార్టెంట్ ఇది. కెమెరా చూడండి, ఇంపార్టెంట్ ఇది. సార్ ఒక్కసారి చూడండి సార్, మీరు చూడండి అందరు ఒకసారి.